హలో ఫ్రెండ్స్ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ అల్టిమేట్ ఛానల్. నేను ప్రియా అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు పొద్దున్న నుంచి తీస్తున్న వ్లాగ్ అండి. పొద్దున్నే ఈరోజు చపాతీ పిండి కలిపేశానండి. అండ్ ఇల్లు చూడండి ఎలా ఉందని. రితిక కొంచెం నైట్ తక్కువగానే ఆడుకుంది, పుస్తకాలతో ఆడుకుంది, ఏదో డ్రాయింగ్ చేసుకుంది. కాబట్టి ఈరోజు ఇల్లు శుభ్రంగానే ఉండింది. రితిక నైట్ టైం ఎక్కువ ఆడుకుంటుందండి, ఎందుకంటే హోంవర్క్ చేయాల్సి వస్తుంది కదా, అందుకని నైట్ టైం ఆడుకుంటుంది హోంవర్క్ చేసే పని లేకుండా తప్పించుకోవడానికి. ఇక్కడ చూసారు కదా, మన ఇంట్లో గులాబీ పువ్వు ఇచ్చుకుంది. ఇంకా అసలు తెల్లవారినే లేదండి, 5 అయింది అంతే. చూసారు కదా, 5 o'clockకి మా ఇంటి దగ్గర ఇలా ఉంటుంది. అండ్ మన చెట్టుకి పూలు పూస్తే భలే ఆనందంగా అనిపిస్తుంది కదా. అందులో నాకు మొక్కలంటే పిచ్చి, చచ్చే పిచ్చి. ఇక్కడ ప్లేస్ తక్కువగా ఉంది, మొక్కలు పెట్టుకోవడానికి వీలు అవ్వదని ఇంకా నేను మొక్కలు తేవట్లేదు. కానీ లాస్ట్ వైజాగ్లో ఉన్నప్పుడు పిచ్చగా మొక్కలు తెచ్చేదాన్నండి. ఇంక ఇక్కడ చూసారు కదా ముగ్గు, నేను ముగ్గు ఎలా వేసాను అనేది కామెంట్ చేయండి. నా ఫీలింగ్ ఏంటంటే నా ముగ్గులు రోజు ఒకేలాగా ఉంటాయి అండ్ ఒక్కటే వేస్తాను కూడా, తొందరగా అయిపోవాలని. ఇంటి ముందు ముగ్గు వేయకుండా అసలు ఉండకూడదు కదా, అందుకని. అందులో ఇండివిజువల్ హౌస్ కాబట్టి కంపల్సరీగా వేసుకోవాలి. ఏదైనా గ్రూప్ హౌస్ అయితే సర్లే అని నేను వదిలేయచ్చు. కానీ ఇంకా చూసారు కదా, ఇంటి లోపలికి వస్తున్నాను. ముగ్గు చూయించడం కోసమే బయటకు వెళ్ళాను. పొద్దున్నే లెగిసి ఊడ్చి చల్లి ముగ్గేసేసాను. ఎందుకు ఈరోజు పొద్దున్నే లేసానంటే, మా వారు నేను రోజు ముగ్గు నైట్ టైమే వేసుకుంటాను. కాకపోతే నైట్ ఏంటంటే మా వారు వస్తున్నానని కాల్ చేసి చెప్పారు. అందుకనేసి పొద్దున్నే ఎలా లెగవాలి కదా, అప్పుడు వేసుకోవచ్చులే, పెందలాడే వచ్చేస్తారని ఆయన తీసుకురావడం కోసం అనేసి నేను హైవే దగ్గరికి వెళ్ళానండి. నందిగామలో బస్ స్టాండ్లోకి రావు అన్ని బస్సులు, హైదరాబాద్ నుంచి వచ్చే బస్సులు. సో అందుకని ఇక్కడ హైవే దగ్గరికి వెళ్ళాను తీసుకురావడానికి అనేసి. ఇక్కడ చూసారు కదా, పండగనో ఏమో కానీ చాలా ట్రాఫిక్ ఉందండి. చాలా విపరీతమైన బస్సులు వెళ్తున్నాయి. అండ్ మేము వస్తూనే కొన్ని కూరగాయలు, చికెన్ తెచ్చుకున్నాం. ఇప్పుడు చూపించింది ఏంటంటే మేగడండి. అండ్ చికెన్ కూడా తెచ్చేసుకున్నాము. ఇంకా చికెన్ బిర్యానీ చేద్దామనేసి ప్రిపేర్ అయిపోయాను. సో అందుకని వస్తూనే చికెన్ తెచ్చేసానండి. అండ్ తెచ్చాను కదా, పొద్దున్నే పని మొదలు పెడితేనే 10 అయిపోతుంది. అందుకనేసి చికెన్ అనేది పెట్టేస్తున్నాను, కడిగేసి వండేద్దాము. అండ్ నేను చికెన్ని ఆగలేసి బిర్యానీ చేస్తానండి. ఆగలి వేయడం అంటే ఏంటో ఇప్పుడు చెప్తాను చూడండి. చాలామందికి కొన్ని పదాలు అర్థం కావు. సో అందుకని ఆగలేయడం అన్నీ ఎవరైనా చెప్పినప్పుడు మీకు ఏంటని ప్రాసెస్ తెలుస్తుంది. ఇక్కడ చూసారు కదా, చికెన్లో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం ఉప్పు వేస్తున్నానండి. అండ్ కొంచెం కారం వేస్తాను. ఈసారి స్పైసెస్ అనేవి చాలా తక్కువ వేసాను, ఎందుకంటే మా వారు ఈ మధ్య కొంచెం గ్యాస్ ట్రబుల్గా ఉంటుందని చెప్తూ ఉన్నారు ఎప్పుడు కాల్ చేసినా. అందుకనేసి నేను కొంచెం తక్కువ వేసాను అండ్ కొంచెం చిటికెడు పసుపు వేసాను. చూసారు కదా, ఇంతే వేసి లైట్గా కలుపుతున్నాను. ఆయిల్ ఏమీ వేయనండి, ఇలాగ డైరెక్ట్గా నేను పొయ్యి మీద పెట్టేస్తాను. దీన్నే ఆగలి వేయటం అంటాము. చూసారు కదా, ఇందులో నేను ఏ కొత్తిమీర వేయలేదు, ఏమీ వేయలేదు. అండ్ కొంచెం చికెన్ తీసి పక్కకు పెట్టాను, అది గ్రేవీ లాగా చేద్దామనేసి. అండ్ ఇక్కడ ఒక పక్కన పాలు పెట్టేశాను అండ్ ఇంకో పక్క బంగాళదుంపలు అనేవి ఉడకపెట్టేశానండి. మనం ఏ పనైనా కూడా ఫాస్ట్గా చేసుకోవాలి కాబట్టి పొయ్యి అనేది ఎక్కువ ఖాళీ ఉందనుకోండి, ఒకేసారి 2 పనులు పడిపోతాయి. అందుకని నేను ముందే అన్ని ప్రాసెస్ టైం టు టైం చేసేసుకుంటాను. ఇప్పుడు బంగాళదుంపలు అయిపోయాయి, పాలు అయిపోయాయి, నెక్స్ట్ చికెన్ పెట్టేస్తాను. అలాగండి. చూసారు కదా, బంగాళదుంపలు ఉడకపెట్టేశాను కాబట్టి ఒక పని అయిపోయింది. కర్రీ అనే ప్రాసెస్ నేను తొందరగా చేసేసుకోవచ్చు. ఇంక ఇక్కడ చికెన్ పొయ్యి ఖాళీ లేకుండా. అండ్ చూసారు కదా, నేను ఇలాగే చేసేసుకుంటానండి ఫాస్ట్గా. అండ్ అంత ఫాస్ట్గా అంటే నేను మిగతా వాళ్ళతో పోలిస్తే స్లోనే, ఎందుకంటే నేను ఏది హడావిడి పడుకుంటా చేయలేను. నాకు కొంచెం రితిక ప్రెగ్నెన్సీతో ఉన్నప్పటి నుంచి లో బీపీ అనేది అటాక్ అయింది. అప్పటి నుంచి ఏంటంటే బాడీ గట్టిగా పనిచేయడానికి సపోర్ట్ చేయదు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడానికి సపోర్ట్ చేయదు. అండ్ స్ట్రెస్ వచ్చిందంటే ముందు నేను ఏం మాట్లాడతానో ఏం చేస్తానో కూడా తెలీదు, అంత స్ట్రెస్ వస్తుంది. సో కాబట్టి నేను నెమ్మదిగా స్లోగా చేసుకుంటాను. అండ్ దమ్ము వస్తుందండి ఎక్కువ వర్క్ చేస్తే, అంటే ఆయాసం వస్తుంది. కాబట్టి నేను నెమ్మదిగా చేస్తాను. ఇక్కడ చూసారు కదా, బంగాళదుంప కర్రీ కోసం నేను ఆయిల్ వేసి పోపు దినుసులు వేసాను. కొంచెం పోపులు వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి.
నేనిది సింపుల్‌గానే చేస్తున్నాను. హెవీగా చెయ్యాలి అని అనుకోవట్లేదు. నేను ఇది కొంచెం వేరే ప్రాసెస్‌లో గూడా చేస్తాను గానీ, నాకు టైం లేనప్పుడు సింపుల్ ప్రాసెస్‌నే సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ టేస్ట్ లెవెల్స్ అనేవి మనకు తెలియాలండి. కొంచెం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అండ్ పసుపు వేశానండి ఇందులో. అండ్ ఉప్పు, కారం గూడా వేశాను వేగిన తర్వాత. అండ్ చూసారు గదా! ఇప్పుడు ఉడకబెట్టిన బంగాళదుంపలు వేశాను. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశాను. మీ ఇష్టమండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా పర్లా. ఇదేంటంటే కొత్త బంగాళదుంప. కొత్త బంగాళదుంప ఈ కర్రీకి బానే ఉంటుంది. అండ్ ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు మీకొక చిన్న టిప్ చెప్తానండి. అండ్ ఇక్కడ సరిపడా వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసామంటే అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. మనం మూత పెట్టేసుకొని కొంచెం సేపు వేరే పని చేసుకోవచ్చు. అక్కడ చికెన్ కూడా అదే ఉడుకుతుంది. అదేం పెద్ద ప్రాబ్లమ్ కాదండి. ఇది అవుతూ ఉంటుంది. అది అవుతూ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా చికెన్ ఎలా అవుతుందనేది. అందులో వాటర్ వచ్చేస్తాయి. చికెన్ మీ అందరికీ తెలుసు కదా మనం కుక్ చేసేటప్పుడే. కాబట్టి నేను ఆయిల్ వేయలేదు. అలాగే ఉడకబెడుతున్నాను. ఆ వాటర్ అంతా ఉడికిపోయే వరకు మనం ఇంకబెట్టుకోవాలండి. లేదు కొంచెం వాటర్ ఉన్నా కానీ పర్వాలేదు. ఇప్పుడు చూసారు కదా! ముందుగా కలిపి పెట్టుకున్న పిండితో ఇప్పుడు నేను చపాతీలనేవి చేసుకుంటూ ఉన్నాను. ఇది మనకొక 4, 5 అవర్స్ నానిందంటే ఫెర్మెంట్ అవుతదండి. ఫెర్మెంట్ అయితే బాగా స్మూత్‌గా వస్తది. అప్పటికప్పుడు చేసుకున్న చపాతీల కన్నా ఆ చపాతీలు చాలా టేస్ట్‌గా ఉంటాయండి. చాలా రౌండ్‌గా వస్తాయి. అప్పటికప్పుడు కలుపుకున్న పిండయితే అస్సలు రౌండ్‌గా రావండి. నేను అందుకని పొద్దున్నే చేసుకోవాలనుకుంటే నైట్ కలిపేసి పెట్టుకుంటాను. మధ్యాహ్నం చేసుకోవాలనుకుంటే పొద్దున్నే కలుపుకుంటాను. అప్పటికప్పుడు ఎప్పుడు చేయను. కానీ మా వారు సడెన్‌గా నైట్ చెప్పారు కాబట్టి నేనేం నైట్ కలపలేదు. అప్పటికి పడుకొని పోయాము. కాల్ చేశారు అప్పుడే పడుకున్నప్పుడు. సరే అని ఇంగా కలపకుండా మార్నింగ్ అయినా ఎంతలోకి కలుపుకుంటాంలే అని చేస్తున్నాను. ఇది ఇప్పుడు అంత రౌండ్‌గా ఏం రాదు. నేను నార్మల్‌గా అయితే అస్సలు ఇలా చేయనండి. చాలా రౌండ్‌గా చేస్తాను. అండ్ ఇక్కడ ఒక పక్క కర్రీ అవుతుంది. ఒక పక్క కాలుస్తూ ఉన్నాను. ఎందుకంటే 2 ఖాళీ లేకుండా చేస్తేనే ఫాస్ట్‌గా అవుతది. ఇది కాలే లోపల ఆ కర్రీ అయిపోతుంది. అండ్ టిప్ అని చెప్పాను గదా! ఇందాకలా టిప్ ఏం లేదండి. జస్ట్ మనం కొ ఇప్పటికిప్పుడు వండుకునే కుర్మాలు లాంటి కర్రీస్‌కి ఎక్కడ తెచ్చుకున్నా పర్లేదు. కానీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, లేదంటే పొడి పొడిలాడతా ఫ్రై కర్రీ చేసుకోవాలన్నా, లేదా కొంతమంది బంగాళదుంప పుల్లలు పుల్లల్లా చేసి ఫ్రై చేసుకుంటుంటారు. అలాంటివి ఇలాంటి ఆలుగడ్డలు సపోర్ట్ చేయవండి. అండ్ మార్కెట్‌లో దొరికేవి కాకుండా మనకి మార్ట్స్‌లో దొరుకుతాయి గదా! రిలయన్స్ మార్ట్‌లో గానీ, సూపర్ ఫ్రెష్ మార్కెట్‌ల్లో గానీ దొరుకుతాయి గదా! అలాంటి వాటిల్లోవి అవి కొంచెం కూలింగ్‌కి ఉంటాయి. అండ్ పాత దుంపలు కాబట్టి చాలా రోజులు నిలువుంటాయి గాబట్టి వాళ్ళెక్కువ పాతవి తెస్తూ ఉంటారు. అండ్ టెంపరేచర్ అనేది ఈక్వల్‌గా మెయింటైన్ అవుతూ ఉంటుంది కాబట్టి అక్కడ అవి చాలా బావుంటాయి. అండ్ చాలా మంచిగా వస్తది ఫ్రై అనేది. ఇలా తెచ్చుకున్న కూరగాయలు మీరెప్పుడూ వాడకండి. అండ్ అవి తెచ్చుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కాకుండా, అవి తెచ్చుకొని వెంటనే ఫ్రై చేసుకొని ఒక్కసారి మీరు చేసుకొని చూడండి. మీకే రిజల్ట్ తెలుస్తుంది. అండ్ ఇక్కడ చూసారు కదా! నేను కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఒక్క స్పూన్ కంటే అది తక్కువుంటుంది. అస్సలు ఆయిల్ వేయకుండా కాలిస్తే వీళ్ళకి నచ్చదండి. అందుకని నేను కొంచెం ఆయిల్ అనేది అప్లై చేస్తాను లైట్‌గా. ఒక్క స్పూనే ఉంటుంది. ఒక్క స్పూన్ ఆయిల్‌తో కాలిస్తే వచ్చే నష్టమేమీ లేదండి. అస్సలు మరీ ఆయిల్ వేసుకొని బాగా విపరీతంగా కాల్చుకోకూడదు. నేను అందుకని కొంచెం ఆయిల్ రాస్తాను. ఆయిల్ కన్నా గూడా నెయ్యి రాస్తే మంచిది. నేను రితికాకైతే నెయ్యే రాస్తాను. ఎందుకంటే నేను ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేస్తాను. నేను గేదె పాలే కొనుక్కుంటాను. అది కూడా మా చుట్టాల దగ్గరే కొనుక్కుంటాను. మాకు మంచి పాలు పోస్తారు. అండ్ ఇక్కడ చూసారు కదా! నేను శనగపిండిలో కొంచెం పసుపు కలిపాను. కలర్ బావుంటుందనేసి. ఇప్పుడు చూసారు కదా! ఇందులో కలిపేసాను కర్రీలో. అయిపోయిందండి. ఎందుకంటే నేను చెప్పాను గదా! ఈ ప్రాసెస్ సింపుల్‌గా ఉంటదని నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నానని. అండ్ కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. చూసారు గదా! ఇంతేనండి. ఈ శనగపిండి, బంగాళదుంప కర్రీ అయితే అయిపోయింది. ఇందులో కొంచెం గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను టైం లేనప్పుడు చాలా సింపుల్ ప్రాసెస్‌ని మాత్రమే చూస్ చేసుకుంటాను. అండ్ నాకు చేయడానికి బద్ధకం అనిపించినప్పుడు కూడా పని చాలా ఫాస్ట్‌గా అయిపోయేలా చూసుకుంటాను. ఇక్కడైతే పవర్ ఆఫ్ అయిందండి. అండ్ చపాతీ చూసారు గదా! నేనిలా కాలుస్తాను. అండ్ చూసారా ఎలా పొంగిందో? కలుపుకునే విధానాన్ని బట్టి అలా పొంగుతాయని నా ఫీలింగ్ అండి. నేను పిండి బాగా కలుపుతాను.
అండ్ బాగా పొంగుతాయి గూడా అవి. అండ్ మళ్ళీ కలిపిన తర్వాత గూడా ఆయిల్ రాస్తాను. వీళ్ళకి ఆయిల్ లేకపోతే నచ్చదు. అందుకని ఒక్క స్పూన్ కంటే అది తక్కువే అండి ఆయిల్ తీసుకుంది. అప్లై చేస్తాం గాబట్టి పర్లేదు. అది కొంచెమే ఉంటుంది కాబట్టి. అసలు లేని దానికన్నా. నేను పుల్కాస్ చేసుకున్నా గూడా బాగా పొంగుతాయి. నాకిష్టం. అండ్ అప్పటికప్పుడు చేసుకున్నవే పొంగుతున్నాయంటే నేను చెప్పాను గదా! ఫెర్మెంట్ చేసుకుంటే అబ్బబ్బా! సూపర్ ఉంటుంది. అండ్ హెల్త్‌కి అది బెనిఫిట్ కూడా. అందుకనే అది ట్రై చేయండి. ఒకసారి అలా చేసుకొని చూడండి. మీకు కూడా చపాతీలు రౌండ్‌గా వస్తాయి. హోటల్స్‌లో వాళ్ళు ఎప్పుడు కలిపారనేది మీరు చూస్తారండి. వాళ్ళేం అప్పటికప్పుడు కలిపి చెయ్యరు. అందులో కొంచెం మైదా పిండి కూడా కలుపుతారు. అండ్ నైటే కలిపేసి పక్కన పెట్టుకుంటారు. అవి మెత్తగా ఉండడం కోసం. లేదు అంటే ఆ ముద్ద నిండా నూనె పోసి చిన్న చిన్నయి బాగా మెత్తగా కలిపేసి అతుక్కోకుండా ఉండటం కోసం బాగా నూనె పోస్తారు ఆ ముద్ద పైనంతా. అలా చేస్తూ ఉంటారు. ఎక్కువైతే నైట్ కలుపుతారు. చూసారు గదా! ఎలా పొంగుతుందనేది. చపాతీలు మంచిగా కలుపుకుంటే బాగా పొంగుతాయండి. అండ్ నేను పుల్కాల్లాగా చేస్తాను. కొంచెం ఆయిల్ రాస్తాను. చాలామంది ఆయిల్ రాయరు. కానీ నేను ఆయిల్ ఎందుకు రాస్తానని చెప్పాను గదా! మా వారికి ఆయిల్ రాయకపోతే మెత్తగా అనిపించదు. అందుకనేసి నేను ఆయిల్ రాస్తున్నాను. నేను తినే వాటికైతే అసలు ఆయిల్ అనేది అప్లై చేసుకోను. నేను జస్ట్ పుల్కాల్లాగా చేసేసుకొని తింటాను. అండ్ చూసారు గదా! ఇక్కడ నేను ఒక పక్క చేసుకుంటూ, ఒకటి చేసుకున్న తర్వాతే ఇంకోటి కాలుస్తూ ఉంటాను. ఇంకోటి కాల్చే మధ్యలో ఇంకోటి చేసుకుంటాను. అంతేకాని అన్నీ ఒకేసారి చేసి అలా పెట్టాను. మా వారి చపాతీలు చూసి ఈసారేంటి ఇండియా మ్యాపు, వరల్డ్ మ్యాపు ఇలా చేస్తున్నావు చపాతీలతో అన్నారు. ఎందుకంటే పర్ఫెక్ట్‌గా రాలేదు కదా! అయినా పర్లేదులే మనమే కదా తినేది ఎలా ఉన్నా ఏం కాదు అని చెప్పాను. రితిక అయితే చచ్చేదాకా నవ్వింది. అండ్ ఇంట్లో చాలా వరకు పనులు ఇలాగే ఉంటాయి కదా ఆడవాళ్ళి. మనకి నచ్చితే పని, కర్రీ అన్నిట్లో కనిపిస్తుందండి. నచ్చలేదంటే అది కూడా పని ద్వారానే తెలుస్తుంది మన మూడ్ ఎలా ఉందనేది. అండ్ ఇక్కడ చూసారు కదా నేను బిర్యానీ అనేది చేస్తున్నాను. బిర్యానీ ప్రాసెస్ నేను సింపుల్గా చేస్తాను. ఇక్కడ ఫస్ట్ అయితే నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. ఇది ఇంట్లో చేసిన నెయ్యి అందుకని అంత వైట్ కలర్లో ఉంది. అండ్ నేను నెయ్యితో పాటు కొంచెం నూనె యాడ్ చేస్తాను. నెయ్యి ఒక స్పూన్ తీసుకున్నానంటే నూనె కూడా ఒక స్పూనే తీసుకోవాలండి. 2 సమానమైన క్వాంటిటీ తీసుకుంటాను. అందుకని బిర్యానీ చాలా టేస్ట్‌గా ఉంటుంది. నెయ్యి యాడ్ చేసామంటే బిర్యానీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందండి. అందులో హోమ్‌మేడ్ ఘీ అనుకోండి ఇంకా స్పెషల్ యమ్మీగా ఉంటుంది అని నా ఫీలింగ్. మీ ఫీలింగ్ కూడా అదైతే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూసారు కదా బిర్యానీ దినుసులు వేశాను. 2, 3 లవంగాలు, యాలుక్కాయలు అండ్ మిరియాలు, షాజీరా, చెక్క వేశానండి. చెక్క చిన్న చిన్న ముక్కలుగా చేసి వేశాను. ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క. ఇక్కడ చూసారు కదా ఆనియన్, టమాటా అండ్ పచ్చిమిర్చి ఈ 3 వేశాను. ఎందుకంటే ఏ బిర్యానీలోకైనా ఈ 3 పర్ఫెక్ట్‌గానే ఉంటాయి. పచ్చిమిర్చి, కారం నేను బిర్యానీలో కూడా ఆల్రెడీ కారం వేశాను. చికెన్‌లో కారం వేశాను కదా! సో, అది ఉంటుంది కాబట్టి నేను ఈ పచ్చిమిర్చి ఘాటు లేని పచ్చిమిర్చి 3 వేశానండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇక్కడ నేను 2 గ్లాసెస్ క్వాంటిటీయే తీసుకుంటున్నాను కాబట్టి ఎక్కువేం చేసుకోవట్లేదు. అండ్ బిర్యానీ రైస్, చికెన్ క్వాంటిటీ సేమ్ ఉండాలి. కేజీ చికెన్ అంటే కేజీ బిర్యానీ, అర కేజీ చికెన్ అంటే అర కేజీ రైస్ ఉండాలి. ఇక గ్లాసుల్లో కొలుచుకునేటప్పుడు పావు కేజీ చికెన్ అనుకోండి 2 గ్లాసెస్ రైస్ సరిపోతుంది. చూసారు కదా ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అవేం అంత మగ్గనివ్వట్లేదు. ఎందుకంటే రైస్‌తో పాటు ఉడుకుతుంది, వాటర్ పోసాక ఉడుకుతుంది అండ్ చికెన్‌తో పాటు కొంచెం సేపు ఉడుకుతుంది అనేసి నేను ఎక్కువసేపు ఏం ఫ్రై చేయలేదు. అండ్ ఇక్కడ చూసారు కదా కలుపుతున్నాను, బాగా మంచిగా కలుపుతున్నాను చికెన్ వేసి. అండ్ చికెన్‌లో నేను కొంచెం వాటర్ ఉంచాను. ఎందుకంటే వీటితో పాటు కూడా కుక్ అవ్వాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను కదా ఆ ఘాటు కూడా టచ్ అవుతూ ఉంటుంది అనేసి నేను ఇలా చేస్తూ ఉంటాను. అండ్ కొంచెం ధనియాల పొడి యాడ్ చేశాను. బిర్యానీలోకి నేను బిర్యానీ మసాలా పొడులు ఇవేం వేయను. చికెన్ మసాలా పౌడర్లు ఇలా వేయను. ఓన్లీ ధనియాల పొడి ఇంట్లో ప్రిపేర్ చేసుకుందే వేసుకుంటాను. సింపుల్గా ఉంటుంది. టూ మచ్ స్పైసీగా ఉండదు. స్పైసీగా కావాలనుకున్నప్పుడు నేను కొంచెం ఇంకా ఎక్కువ పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తాను. ఇంకా కొంచెం కారం ఎక్కువ యాడ్ చేస్తాను చికెన్లో.
కానీ నేను స్పైసీ వద్దనుకున్నాను. మా హస్బెండ్‌కి అదే గ్యాస్ ట్రబుల్ అన్నారు కదా! నేను నార్మల్‌గా ఇంట్లో చేసుకుంటే మాత్రం టూ మచ్ స్పైసీగా చేసుకుంటాను. అండ్ ఇందులో కర్డ్ కూడా యాడ్ చేస్తాను ఒక్కోసారి పెరుగులో. అలా చేస్తూ ఉంటాను. కానీ ఈసారి చాలా సింపుల్‌గా చేశాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్‌లో చేస్తూ ఉంటాను. అండ్ కోకోనట్ రైస్ చేస్తాను ఒక్కొక్కసారి. అలా చేస్తాను. ఇప్పుడు ఉట్టిగా రైస్ వేసుకొని ఫస్ట్ వేయించుకున్నాను. తర్వాత వాటర్ పోసుకున్నాను. ఒకసారి వాటర్ పోసుకున్న తర్వాత అయితే మనం సాల్ట్ అనేది అడ్జస్ట్ అయిందా లేదా అని చూసుకోవాలి. మీరందరూ బిర్యానీ ఎలా చేస్తారనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ ఇలానే చేస్తారా? ఇంకా కొంచెం డిఫరెంట్‌గా చేస్తారా? నేనే డిఫరెంట్‌గా చేస్తున్నానా అనేది నాకు ఒక్కోసారి అర్థం కాదు. అండ్ బిర్యానీ ఇలా ఉందండి. చాలా పొడి పొడిలాడుతా వచ్చింది. చాలా బాగుండింది. అండ్ మేమైతే సాయంత్రం పూట ఇంకా సరదాగా ఎగ్జిబిషన్‌కెళ్ళాము. మా రితిక వాళ్ళ డ్యాడీని అడిగింది. డ్యాడీ అందరూ హాలిడేస్ కదా ఎక్కడికక్కడికి వెళ్తున్నారు. నన్ను ఎగ్జిబిషన్‌కైనా తీసుకెళ్ళు డ్యాడీ అని అడిగింది. సో, అందుకని ఎగ్జిబిషన్‌కి తీసుకొని వచ్చారు. ఇంక చూసారు కదా వాళ్ళ డ్యాడీ వాటన్నిటిని చూస్తూ ఉన్నారు కొత్తగా ఉందని. అండ్ రితిక చూసారు ఇక్కడ స్పైడర్ మ్యాన్ దగ్గర ఉంది. హాయ్ చెప్తుంది. అండ్ షాప్స్ అయితే చాలా పెట్టారు. బాగుందండి. చాలా చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే. ఇది నందిగాంలో అండి అయ్యప్ప స్వామి గుడి దగ్గర పెట్టారు. అండ్ చాలా చాలా బాగుంది. చాలా ఐటమ్స్ ఉన్నాయి. చాలా గేమ్స్ ఉన్నాయి. ఫన్‌కి మాత్రం చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇక్కడ. చాలా బాగా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా బాగున్నాయి. అండ్ జైంట్ వీల్ చూసారు కదా ఎలా ఉందో. అండ్ ఇక్కడ మేము ఇది ఎక్కామండి. దీన్ని ఏమంటారో నాకు తెలీదు. సాసర్ కప్ అంటారు, బ్రేక్ డ్యాన్స్ అంటారు, ఇలా అంటారు కదా, అదైతే ఎక్కాము. నాకు ఇవన్నీ ఎక్కి ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం. ఎందుకంటే నేను ఇంతకన్నా హైట్స్ కూడా ఎక్కి 2 మినిట్స్ ఉల్టా పల్టా చేసి ఉన్నా కూడా నేను ఉండగలిగానండి. నాకు అలాంటి హైట్స్, అలాంటి సాహసాలు చేయడం అంటే చాలా చాలా ఇష్టం. నేను చాలా ఎంజాయ్ చేస్తాను. న్యాచురల్గా నాకు కొంచెం అడ్వెంచరస్ చేయడం అంటే చాలా ఇష్టం. అందుకని నాకు ఏం పెద్ద భయం అనిపించదు. కానీ మా వారు ఉన్నారు కదా, మా వారికి చాలా భయం. నేను చెప్తూ ఉన్నాను ఎక్కొద్దు 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 అని, అయినా వినకుండా ఇద్దరు వెళ్దాం వెళ్దామని వెళ్ళారు. చూసారు కదా రితిక చాలా ఎగ్జైట్మెంట్ అయ్యింది. చూసారు కదా దానికి ఎంత నవ్వొస్తుందో, ఫుల్గా నవ్వొస్తుంది. ఎందుకంటే అది ఎంజాయ్ చేయాలని అంత ఫిక్స్ అయిపోయింది. మా వారు కూడా వద్దు నువ్వు భయపడతావు కదా వద్దులే ఈసారి ఎప్పుడైనా చూద్దామంటే కాదు కాదన్నారు. ఎందుకు నేను వద్దన్నానంటే దీనికి ఒక రీజన్ ఉంది. పోయినసారి ఇది స్టార్ట్ అయ్యిందండి. చూసారు కదా ఎలా జరుగుతుందని. పోయినసారి మేము మా ఊర్లో శివరాత్రి వీడియో పెట్టాను కదా, అప్పుడెక్కి నన్ను తోసేసి నన్ను నెట్టేసి జెయింట్ వీల్లో, అది కూడా నిజంగా నేను ఎప్పుడూ భయపడలేదు. కానీ వీళ్ళ అడుపులకి, వీళ్ళు నన్ను నెట్టిన నెట్టుడికి నన్ను గిచ్చేసి భయపడి అసలు అలా చేశారండి. మా రితిక అయితే బ్యా బ్యా అని ఏడ్చింది. ఇంకొక మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారు, మా కో టీచర్స్. తను భయపడిపోయింది. ఆవిడ నా మీద పడ్డారు. మా హస్బెండ్ నన్నే నడుతున్నారు. రితిక నా మీదే ఉంది. ఇంక అసలు అంత పైకి వెళ్ళినప్పుడు వీళ్ళంతా కూడా అలా అరిస్తే నాకు ఇదిగా ఉంటుంది కదా. వీళ్ళందరినీ చూసి బాబాయ్ ఇంకెప్పుడు నేను ఎవరితో కాకుండా నేను సింగిల్గా ఎక్కి ఎంజాయ్ చేయాలి, ఇలా భయపడే వాళ్ళతో కాదని ఫిక్స్ అయ్యా. ఇక్కడ చూశారు కదా ఇది ఎక్కారు ఇద్దరు కలిసి. నేను వద్దండి మీరు భయపడతారు కదా, ఎందుకు మీరు ఎక్కటం అంటే కాదు అని ఎక్కారు. నేను ఎందుకు ఎక్కలేదంటే ఫస్ట్ నేను ఎక్కుతానంటే నన్ను ఏదో అన్నారు. సరే అని నేను అలిగి ఎక్కలేదు. నేను ఇది వీడియో తీస్తున్నాను. ఎంత హ్యాపీగా ఉన్నారో చూసారు కదా. ఒక్క 2 రౌండ్లు స్పీడ్ అయ్యేసరికి బ్యా అని అరిచి ఇద్దరు ఆపిచ్చారు. నేను ఒక గంట సేపు ఎక్కిరిస్తాను అవుతానే ఉన్నాను. వద్దన్నప్పుడు వినాలి కదా, వినకుండా ఇద్దరు ఎక్కారు. ఒక్క నిమిషం కూడా దానిలో లేరు. ఒక్క నిమిషంలో కన్నా ముందే దిగేశారండి. నాకే నవ్వొచ్చేసింది విపరీతంగా. నేను వద్దని చెప్తే వినలేదనేసి. చూసారు కదా ఆపిచ్చి దిగారు. ఇంకా టైం ఉండింది. అలా చేస్తారండి మా వాళ్ళతో, ఇలా ఉంటుంది.